రాసిన వార్తలేంటి, నిజాలేంటి అవి ఏందో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇగో, ఒక డిఏకి ఓకే అంటూ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సైతం నేడు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్. ప్రభుత్వానికి అందులో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక, బనకచర్లపై డిస్కషన్, స్థానిక ఎన్నికలు, రైతు భరోసా పైన కూడా కీలక నిర్ణయం అంటూ పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల డిఏల్లో ఒకదానికి ఓకే చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ క్రమంలోనే గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ భేటీలో కీలక అంశాలకు మంత్రివర్గ ఆమోద ముద్ర వేయనట్టు సమాచారం. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యలపైన సుదీర్ఘ చర్చ జరగనుందని తెలిసింది. అందుకోసం డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో నియమించిన కేబినెట్ సబ్ కమిటీ తయారు చేసిన నివేదికను కేబినెట్ ఎదుట పెట్టనుంది. ఈ నివేదికపై ప్రభుత్వం చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించి ఇలా జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఏ అంశాలు ఉండే అవకాశం ఉందనేది ఈ పత్రిక రాసింది. ఇక్కడ బ్యారేజీల్లో వైఫల్యానికి గల కారకులపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించనుంది. దీనిలో పెద్ద ఎత్తున ఇంజనీర్ల పాత్ర ఉందని విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికలు, రైతు భరోసాపై అంటూ ఇది సపరేట్గా రాసిండ్రు. సో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వైఫల్యంలో ఈఎన్సీ నుంచి కింది స్థాయి అధికారుల వరకు పాత్ర ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి అంతమంది ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి తదితర పరిణామాలపై చర్చించినట్లుగా తెలిసింది. దీంతో పాటుగా మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. దీనిపై ఏ విధంగా ముందుకు పోవాలని చర్చించనున్నారు. మరోవైపు బనకచర్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. నిధులు కూడా కేటాయించింది. కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తుండడంతో కేంద్రం నుంచి సహకారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందించనుంది? ఇప్పటికే లేఖ రాసినా కేంద్రం మాత్రం ఏపీకి మద్దతుగా స్పందిస్తుందని టాక్. ఇకపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలనే దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్ఎండ్బి చేపట్టిన హ్యామ్ రోడ్ల విధానానికి సైతం ఆమోద ముద్ర లభించినట్లు సమాచారం. తెలంగాణలో తొలిసారిగా హ్యామ్ రోడ్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. వీటితో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, బీసీ రిజర్వేషన్లపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి జమ చేయాలి తదితర అంశాలపై చర్చించి తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది అంటూ దానికి యాక్చువల్గా డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ అది డిసిషన్ తీసుకున్న తర్వాతనే ఎంత ఇవ్వాలి రైతులకి పర్ ఎకర్కి అని చెప్పి డిసైడ్ అయింది. అది 6,000 రూపాయలని డిసైడ్ అయిన తర్వాతనే కదా జనవరి 26న మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసారు. అది 4 ఎకర్స్ వరకు మాత్రమే రీచ్ అయ్యి అండ్ బ్యాలెన్స్డ్ ఏదైతే ఉందో అక్కడ వరకు మరి ఎప్పుడు క్లియర్ చేస్తారు అండ్ మిగిలింది ఇప్పుడు వచ్చే పంటకి మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అది యాక్చువల్గా అనాల్సింది. దానికి సపరేట్గా క్యాబినెట్ భేటీ అయి మరీ తీసుకోవాల్సిన నిర్ణయం అయితే కాదు. అది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. మిగిలిన ఈ డిఏ అంటే డైలీ అలవెన్స్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఓకే చెప్పి ఇలా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. సో 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. 4:30 కల్లా మనకు క్లారిటీ వస్తుంది ఏం జరగబోతుంది అనేది.